ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిపై తమిళనాడులో పెట్టినటువంటి కేసులో సంచలనం అని చెప్పుకోవచ్చుది. ఎందుకంటే తమిళనాడు పోలీసులు ఆంధ్రప్రదేశ్కి బయలుదేరినట్టుగా తెలుస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారిని ఈ కేసులో అరెస్టు చేయడానికి వస్తున్నారా, నోటీసు ఇవ్వడానికి వస్తున్నారా, అసలు తమిళనాడులో ఏమని కేసు పెట్టారు, ఈ కేసులో ఏం జరుగుతోంది అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా నేరుగా తమిళనాడు డిప్యూటీ సీఎం అయినటువంటి ఉదయనిధి స్టాలిన్ మీద ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. తమిళనాడుకు సంబంధించినటువంటి పొరుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక యువ నాయకుడు ఈ మధ్య సనాతన ధర్మాన్ని అవమానించాడు, మన దేశ సంస్కృతిని చరిత్రని అవమానకరంగా మాట్లాడాడు, సనాతన ధర్మాన్ని మలేరియాతో డెంగ్యూతో కరోనా కంటే ప్రమాదకరం అంటూ మాట్లాడాడు, ఇది తప్పు, సనాతన ధర్మం కోసం నిలబడతా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఇటీవల కాలంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రకాష్ రాజ్ అనేటువంటి బోకుగాడు తనకి స్పేస్ లేకపోయినా సరే స్పేస్ క్రియేట్ చేసుకుంటున్నాడు, పదే పదే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఉన్నాడు. ఇవాళ ఏఐఏడిఎంకే పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ వేస్తే ఈ దౌర్భాగ్యుడు సడన్గా తమిళనాడు గురించి ఎందుకు పెడుతున్నావు, ఏఐడిఎంకే మీద ఈ కొత్త ప్రేమ ఏంటి అంటాడు. ఏరా సిగ్గుమాలినోడా, నీతిమాలినోడా, నువ్వు తెలుగోడివి కాదు, తమిళనాడోడివి అసలే కాదు, మరి నీకెందుకు వచ్చింది మా తెలుగు రాష్ట్రాల మీద ప్రేమ, మా తెలుగు రాష్ట్రాల రాజకీయాల గురించి నీకెందుకు, అసలు నువ్వు దేవుడినే నమ్మనటువంటి దౌర్భాగ్యుడు, నీకెందుకు తిరుమల లడ్డూ గురించి సిగ్గులేనోడా అని మేము కూడా అడగొచ్చు. అయితే ఇప్పుడు అనూహ్యంగా పవన్ కళ్యాణ్ గారి పైన తమిళనాడులో ఒక కేసు పెట్టారు. ఏది, వాళ్ళ మనోభావాలు మడతపడ్డాయని, వాళ్ళ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ గారి మీద పవన్ కళ్యాణ్ గారు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తమిళనాడులో ఒక కేసు పెట్టారు. అసలు పవన్ కళ్యాణ్ గారు ఉదయనిధి స్టాలిన్ ఏమన్నా తప్పు పెట్టాడా, ఏమన్నా తప్పుడు మాటలు మాట్లాడాడా? విధానపరంగా అది కూడా తన పేరు ఎత్తలేదు. ఉదయనిధి స్టాలిన్కి తన అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారికి తన అభిప్రాయాలు అలాగే ఉంటాయి కదా. అయితే దీని మీద ఏదో ఒక విధంగా రచ్చ చేయాలి, హైలైట్ అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ నీతి మాలినటువంటి, ఈ సిగ్గులేనటువంటి దౌర్భాగ్యులంతా మధ్యలో జాయిన్ అయిపోయి చేరి చివరికి జగన్గాడు కూడా అవసరమైతే రోజా లాంటి కూజాలు కూడా ఆ విషయంలో పాత్ర వహిస్తాయి. తమిళనాడులో ఒక పనికిమాలినటువంటి కేసు పెట్టించారు. అయితే ఈ కేసుకు సంబంధించి విచారణ చేయటానికా, లేదా అదుపులోకి తీసుకోవటానికా, లేదా నోటీస్ ఇవ్వటానికా, దేనికి అనేది ఇతమిత్తంగా సమాచారం లేకపోయినప్పటికీ తమిళనాడు పోలీసులు ఆంధ్రప్రదేశ్కి బయలుదేరినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే వచ్చి ఏం పీకుతారు, మా రాష్ట్రానికి వచ్చి మా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసేటువంటి దమ్ముందా? ఆయన ఏమన్నా విద్వేషాలు రెచ్చగొట్టాడా, ఆయన ఏమన్నా చిచ్చు పెట్టాడా, ఆయన చేసినటువంటి వ్యాఖ్యల వల్ల ఎవరి పొరుగుకైనా భంగం కలిగిందా? కావాలని ఒక ఫేక్ కేసు పెట్టి మా రాష్ట్రానికి వస్తామంటే తరిమి కొట్టేటువంటి ప్రయత్నం చేస్తారు ఈ రాష్ట్ర ప్రజలు, పోలీసుల దాకా కూడా అక్కర్లేదు. అయితే నేనేమంటానంటే ఈ ప్రకాష్ రాజ్ అనేటువంటి వాడు, మీరు సనాతన ధర్మాన్ని రక్షిస్తామని సొల్లు కౌరులు చెప్పుకుంటూ తిరగండి, మేము ప్రజల రక్షణ కోసం కట్టుబడి ఉన్నామని చెప్పి ఈ ప్రకాష్ రాజ్ అనేటువంటి పనికిమాలిన వాడు అన్నాడు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి. ఏరా ప్రకాష్ రాజ్గా మొన్న విజయవాడలో వరదలు వచ్చాయి, లక్షలాది మంది ఇబ్బంది పడ్డారు, కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగింది, నీ జేబులో నుంచి ₹1 డబ్బు తీసి అక్కడ ఒక పాల ప్యాకెట్ కానీ పెరుగన్నం కానీ పేద ప్రజలకు పెట్టినటువంటి ప్రయత్నం చేసావా? ఒక బిస్కెట్ ప్యాకెట్ అయినా లేదు. నువ్వు విజయవాడకు వచ్చి వరద సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నావా? లేదు. మరి నువ్వు ప్రజల ప్రాణాలను కాపాడేటువంటి కార్యక్రమం ఎక్కడ చేస్తున్నావురా? నువ్వు ట్విట్టర్లో చేస్తున్నావా? నీ సినిమా షూటింగుల్లో ఉండేటువంటి గ్యాపుల్లో రాజకీయంగా గుర్తింపు కోసం, అవకాశాల కోసం, అవసరాల కోసం బీఆర్ఎస్ చుట్టూ తిరిగి, కేసీఆర్ చుట్టూ తిరిగి, కేటీఆర్ చుట్టూ తిరిగి ఇది వర్కౌట్ అవ్వకపోయి కర్ణాటకలో ఎంపీగా పోటీ చేస్తే కనీసం డిపాజిట్లు రాకుండా ప్రజలు తరిమి కొట్టినా, ఓడగొట్టినా సిగ్గు లేకుండా ఇంకా నువ్వు నీకు సంబంధం లేనటువంటి మహారాష్ట్ర రాజకీయాల గురించి మురిగేటువంటి ప్రయత్నం చేస్తే తెలుగు ప్రజలు నేను చెప్పుతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు నటుడిగా ఏ సినిమాలో ఏ యాక్షన్ అయినా చేసుకో, యాక్టింగ్ అయినా చేసుకో, ఇబ్బందిలే, దాని గురించి మేము ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టం, అదేవిధంగా చిచ్చులు పెట్టేటువంటి ప్రయత్నాలు చెయ్యం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి పైన ఏదైతే తమిళనాడులో కేసు నమోదు చేయటం అత్యంత నీచం కాదా, అత్యంత ఘోరం కాదా? మరి సనాతన ధర్మం గురించి ఆ వ్యక్తి మాట్లాడినప్పుడు, ఉదయనిధి స్టాలిన్ మాట్లాడినప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి 80 కోట్ల మందికి 80% పైగా, అంటే దాదాపు 100 కోట్లకు పైగా ఉన్నటువంటి హిందువులు వాళ్ళు పాటించేటువంటి, వాళ్ళు అభిమానించేటువంటి, వాళ్ళు గౌరవించేటువంటి సనాతన ధర్మం గురించి తప్పుడు కొత్తలు కూసినప్పుడు మరి రాష్ట్ర వ్యాప్తంగా, ఈ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కూడా ఉదయనిధి స్టాలిన్ మీద కూడా కేసులు పెట్టాలి కదా. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఉదయనిధి స్టాలిన్ని తిట్టాడా? అలా అనడం తప్పు. సనాతన ధర్మం కోసం నేను నిలబడతాను, ఈ దేశ పునాదులు సనాతన ధర్మం పైన ఉన్నాయి, ఈ దేశంలో సనాతన ధర్మం తరతరాలుగా కొనసాగుతూ ఉంది అని చెప్పడం జరిగింది. దాంట్లో ఏమైనా తప్పు ఉందా?
అంటే అసలు సనాతన ధర్మం అంటే మీకు తెలుసా? లేకపోతే తిరుమల మీద లేనిపోని ఇప్పుడు అసత్యాలు క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేయటం, ఏదో భోజనాల్లో అక్కడేదో జర్రి వచ్చిందని చెప్పి సిగ్గులేనటువంటి గ్రాఫిక్ పోస్టులు పెట్టుకుంటా ఉంటే వాళ్ళందరి మీద ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆల్రెడీ కేసులు పెడతా ఉన్నారు. ఇవాళ స్టాలిన్ తన రాష్ట్ర రాజకీయాన్ని చూసుకోకుండా కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మాట్లాడుతూ ఉండడం, కాలం సమాధానం చెప్తుందన్నట్టుగా అతను చాలా ఓవర్ యాక్షన్ చేస్తూ ఉండడం రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ అనవసరంగా ఒక కేసు పెట్టి దాంట్లో ఏదో హంగామా చేసేటువంటి ప్రయత్నం చేసి కోర్టు తేల్చుకుంటుందా? పోలీసులకు ఎందుకు మధ్యలో? నిజంగా పవన్ కళ్యాణ్ గారి మాట్లాడింది తప్పు అయితే కోర్టుకు వెళ్ళండి, కోర్టు ఆయన మాట్లాడింది తప్పు అంటే అప్పుడు దాని మీద ఆయన స్పందిస్తాడు, ఆయన లాయర్లు స్పందిస్తారు. అనవసరంగా అక్రమ కేసులు పెట్టి గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు పనులు చేసే అధపాతాళానికి పోయాడు. ఇప్పుడు పక్క రాష్ట్రం వాళ్ళు చేస్తే వాళ్ళ పరిస్థితి కూడా జగన్ పరిస్థితి అవుతుంది.